ఓవైపు ప్రాజెక్టుల మీద సవాళ్లు, మరోవైపు ఎంపీ సీట్ల మీద డైనమైట్ డైలాగులతో తెలంగాణ గట్టు మీద రాజకీయం వేడెక్కుతోంది. ఇది కేసీఆర్ గారి మానస పుత్రిక. ఇవాళ బొందలగడ్డ, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పోతే బొందలగడ్డ అయింది. మరి ఇలా ఏ బొందలగడ్డ చూడవేను వీళ్ళంతా? ఏం పీకడానికి పోయినారు? ఆయన అడిగినా మమ్మల్ని అడిగారు పీకడానికి పోయినరా అని. మేమేం పీకడానికి పోయినా, మీరేం పీకడానికి పోతున్నారు? మా మీద ఎన్ని కేసులైనా పెట్టండి, మమ్మల్ని ఎంతైనా హింసించండి, మమ్మల్ని ఏ రకంగా రాజకీయంగా దూషించినా మేము పడతాం. రైతుల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని తిట్లు తిట్టినా మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతు ప్రయోజనాలు దెబ్బతీస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజీనామా చేసినట్ట ఈయన కోసం మల్కాజిగిరిలో పోటీ చేయాలి. చూడవేరు కథ. నువ్వు చేయవే, నీకు దమ్ముంటా మెదక్కెళ్ళి చేస్తావా, కర్మకెళ్ళి ఇక్కడికి వచ్చి నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చేయి, నిజామాబాద్కి వెళ్ళి నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చేయవే, నిజామాబాద్కి వెళ్ళి